ఫిబ్రవరి 27న జరగనున్న గుంటూరు కృష్ణా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణ్ రావుకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ జేఏసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ రాష్ట్ర చైర్మన్ ఏవి నాగేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన పత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పక్షాన మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో మా వెన్నంటే ఉన్నది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సమస్యలపై ప్రభుత్వాలు మారుతున్నా కానీ విధానాలు కానీ వారి బ్రతుకులు కానీ మారటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో 3 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీగా రాబోయే శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులైన కెఎస్ లక్ష్మణరావు గారు, డివి రాఘవులు గారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి, విజయగౌరి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరికీ కూడా రాష్ట్ర జేఏసీ మద్దతు తెలుపుతోంది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం మాతో పాటు ఉన్నది. మా సమస్యల్ని శాసనమండలిలో ప్రస్తావించింది. అలాగే మేము చేసి పోరాటాలకు మద్దతుగా పోరాటాల్లో పాల్గొన్నది. మాతో పాటు అరెస్టులైనది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే. కాబట్టి అటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి మేము మద్దతు తెలుపుతున్నాం. కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి కెఎస్ లక్ష్మణరావు గారు పోటీలో ఉన్నారు. కెఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇప్పటికే పిలిపించాం. మీ ద్వారా కూడా అందరినీ కూడా ఓటేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో పార్ట్ టైం ఉద్యోగులు, గెస్ట్ ఉద్యోగులు, వాలంటీర్లు ఇలా రకరకాల పేర్ల మీద అతి తక్కువ వేతనాలు ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మారటం లేదు. ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ విధానాలు మారటం లేదు. దీని మీద నిరంతరం మేము పోరాటాలు చేయాల్సి వస్తోంది. ఈ పోరాటాలకు మద్దతుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిలబడుతున్నారు. అట్లాగే అందరికీ ఉపాధి కల్పిస్తాం, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు కూడా ఎసరు పెట్టేలా ఇవాళ ఆఫ్కాస్ని రద్దు చేసి ప్రక్రియని ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చే ప్రక్రియని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించినట్టుగా పత్రికల ద్వారా చూసాం. ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడం అంటే పాతకాలం నాటికి తీసుకెళ్ళడం. ఈ పేరు చెప్పి ఇప్పటిదాకా 1% ఆఫ్కాస్ నడుస్తోంది. 4% ప్రైవేట్ కాంట్రాక్టులకు కట్టబెట్టడం అంటే వందలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని పందికొక్కుల్లా తినడానికి ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. దీన్ని రద్దు చేయాలి. లక్షలాది మంది వాలంటీర్లని రెడ్డును పడేశారు. వాళ్ళందరూ కూడా యువకులే, యూతే. నేను 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. అది అమలు కాని పరిస్థితి ఉంది. ఇలా అనేక మంది అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో అనివార్యంగా పోరాటాలు పెంచాల్సిన అవసరం ఉంది. మాకు మద్దతుగా నిచ్చే పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ విద్యుత్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సమగ్ర శిక్ష కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్య మిత్రులు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మున్సిపల్ పంచాయతీ లాంటి స్థానిక సంస్థలు కావచ్చు, లేకుంటే కేజీబీవీ లాంటి సొసైటీలు కావచ్చు, ఏపీ శాక్స్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి సమస్యల మీద జేఏసీ పనిచేస్తూ ఉంది. మా పోరాటాలకు మద్దతుగా నిలబడిన పీడీఎఫ్ ఎమ్మెల్సీని గెలిపించమని కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేసిన కెఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటించి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసినాం. ఇతర ప్రగతిశీలంగా ఆలోచించగలిగారు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళందరినీ కూడా కెఎస్ లక్ష్మణరావు గారికి ఓటేయమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్కి సంబంధించి చాలా హామీలు ఇచ్చింది. ఈ 9 నెలల కాలంలో ఏమన్నా స్టెప్స్ పడ్డాయి? ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మేనిఫెస్టోలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. తక్కువ జీతాలు తీసుకుంటున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజు దాకా ఒక ఇంచి కూడా అడుగు ముందుకేయలేదు.
వెయ్యకపోగా ఉద్యోగులకి ఎంటీఎస్ వర్తించదు అని చెప్పి జీవో నెంబర్ 2 ఇచ్చింది. ఆప్కాస్ని ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసింది. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం అంటే ఉన్న ఉద్యోగ భద్రతలు కూడా పోవడం. గతంలో చూసాం ప్రైవేట్ కాంట్రాక్టులు ఉన్నప్పుడు నెల జీతాలు ఇవ్వకపోవడం, ఏడాది అయిన తర్వాత రెన్యూ చేయాలంటే కమిషన్లు తీసుకోవడం, పిఎఫ్ని దిగమింగడం, ఈఎస్ఐ కట్టకపోవడం. ఈఎస్ఐ కట్టకపోవడం వల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అనారోగ్యం చేస్తే వైద్యం అందక చనిపోయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అటువంటి ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యవస్థ మళ్ళా తీసుకొస్తారని చెప్పి కేబినెట్ నిర్ణయం ఉంటే ఇంతకంటే దుర్మార్గం మాత్రం మరొకటి లేదు. ఇంటింటికి సేవలు అందించే సిస్టమ్ అది. దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా అమలు చేస్తే ప్రజలకి సేవలు అందుతాయి. ఇక్కడ ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారం ఉందా కాదు, అల్టిమేట్ గా ప్రజలకి సేవలు అందుతున్నాయా లేదా అది చూడాలి. ఆ ప్రజలకి సేవలు అందించడం కోసం యూత్ ని నియమించారు. వీళ్ళని తొలగిస్తామని చెప్పి ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు. 10,000 జీతం ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఆచరణలో ఏం జరుగుతుంది ఇది మనందరికీ కూడా తెలుసు. ఇది సరైన పద్ధతి కాదు. అంటే వాలంటీర్లకి ఆల్టర్నేట్ గా రీప్లేస్ చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. వాట్సాప్ ద్వారా ఏ సేవలైనా ఇస్తామనేది ప్రస్తుత గవర్నమెంట్ ప్రపోజల్. వాట్సాప్ ద్వారా సేవలు అందించడం అనేది మనది అమెరికా కాదు, మరో దేశం కాదు. ఈ రోజుకి కూడా వాట్సాప్ డిజిటల్ ఇదంతా కూడా తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు. రైల్వేలు కూడా ఆన్లైన్ టికెట్లు ఈ రోజుకి కూడా కౌంటర్ గడి టికెట్లు కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. కాబట్టి డిజిటల్ ద్వారా సేవలు అందించడం అంటే ఈ జనాభాలో కొంతమందికే సేవలు పరిమితం చేస్తామని చెప్పడం ఇండైరెక్ట్ గా, అంతకంటే మరొకటి కాదు. కాబట్టి ఫిజికల్ గా వెళ్తేనే సేవలు కొంతైనా అందుతాయి. రెండోది వాళ్ళ సాధక బాధకాలు చెప్తారు, వాస్తవం ఏంటనేది తెలుస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఈ లింక్ కట్ అయితే గనక సేవలు అందించడం అనేది కరెక్ట్ కాదు. ఇది భ్రమల్లో ఉన్నట్టే అది విజన్ 2047 లోనే ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయాలను కుదించడం అంటే స్టాఫ్ ను మెర్జ్ చేశారు. కుదించడం ఒకటి, వాలంటీర్లు తీసేయడం, ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? ఇది కుదించడం, ఉన్న ఉపాధిని పోగొట్టడం సరైనది కాదు. ఇంకా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించే ఆలోచన, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉపాధి కల్పించే ఆలోచన ఉండాలి తప్ప ఉపాధిని కుదించే ఆలోచన ఉండకూడదు. బట్ ఆ కుదించి ఆలోచన చేయడం అనేది ఇది నష్టం. ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రారంభించి ఉండాల్సింది. దాంట్లో ఏమి అనుమానం లేదు. అందరికీ వర్క్ ఉండేలాగా వర్క్ ఎలకేషన్ చేసి ఉండాల్సింది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి తప్ప ఉన్న ఉద్యోగుల్ని కుదించడం, వ్యవస్థను కుదించడం అంటే ప్రజలకు సేవలు దూరం చేయడం తప్ప మరొకటి కాదు. ఏ ప్రభుత్వ హయాంలో నియమించబడ్డారనేది కాదు. ఏ ప్రభుత్వ హయాంలో నియమించబడ్డారంటే ఈ రోజున్న రెగ్యులర్ ఉద్యోగులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ అనేక ప్రభుత్వాల హయాంలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ప్రజలకు సేవలు అందించడానికి వచ్చారు తప్ప కొన్ని పార్టీలకి సేవలు అందించడం మాత్రం కాదు. ఈ దృష్టితో చూడగలిగితే సమస్య పరిష్కారం చేయడం తేలికవుతుంది ఏ ప్రభుత్వానికైనా. సార్, ఎలక్షన్ అప్పుడు డిఎస్పీ ఈసీ ఉన్నప్పుడు మాలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డిఎస్పీ మేము మార్చిలో రిలీజ్ చేస్తున్నాం పరీక్షలు అనేది కోడ్ ఉల్లంఘన చేయకూడదు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అది ఈ పని ముందరే చేసి ఉండాల్సింది, చెయ్యలేదు. డిఎస్సి ఇది 6 నెలల నుంచి సాగుతోంది. ఇప్పటిదాకా చెప్పకుండా ఇప్పుడే ప్రకటన చేయడం అంటే అది ఎన్నికల్లో లబ్ధి పొందడం తప్ప